జేఈ కోచింగ్ ఎలా ఉంటే బాగుంటుంది ఏంటి అని కొంతమంది నన్ను అడిగారు. సో దీనికి సంబంధించి చెక్ లిస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అప్డేట్ చేస్తాను. సో దట్ మీ జేఈ కానీ నీట్ కోచింగ్ కానీ ఎక్కడైనా జాయిన్ అవ్వాలి అనుకున్నా ఈ చెక్ లిస్ట్ అనేది ఒకసారి మీరు ముందు పెట్టుకొని రాసుకోండి. సో పేరెంట్స్ అయితే కూడా రాసుకోండి. ఒకవేళ స్టూడెంట్స్ ఈ వీడియో చూస్తూ ఉంటే కూడా జాయిన్ అయ్యే వాళ్ళు డెఫినెట్లీ రాసుకోండి. డెఫినెట్లీ దీనికి సంబంధించి చాలా హెల్ప్ అవుతుంది మీకు. జాయిన్ అయ్యేటప్పుడు ఆ ఇన్స్టిట్యూట్లో ఏదైతే ఇంటర్ విత్ ఐఏఎస్ కానీ లేకపోతే ఇంటర్ విత్ నీట్ కానీ ఇంటర్ విత్ జేఈ కానీ ఇంటర్ విత్ క్లాట్ కానీ ఇలా ఎక్కడ జాయిన్ అవ్వాలనుకున్నా ఈ ఇన్ఫర్మేషన్ అని క్రాస్ వెరిఫై చేసుకోండి. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఓన్ ఇంటర్ కాలేజ్ ఉండాలి, 100%. ఓన్ హాస్టల్ ఉండాలి అండ్ ఇన్ హౌస్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ ఉండాలి, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఢిల్లీ పేరుతో పెద్ద స్కామే జరుగుతుంది ఇక్కడ. ఓకే, ఢిల్లీ నుంచి వచ్చారు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు, ఆ పేర్లు చెప్పుకొని బ్రాండ్ చెప్పుకొని ఫ్రాంచైజ్, ఓన్ హాస్టల్ ఉండదు, ఓన్ ఇంటర్ కాలేజ్ ఉండదు, తర్వాత ఓన్ ఫ్యాకల్టీ ఉండరు. అండ్ తర్వాత వచ్చేసి అలా కాకుండా ఇన్ హౌస్ ఫ్యాకల్టీ ఉంటే బాగుంటుంది. ఎందుకు అనేది నేను మీకు ఆన్గోయింగ్ చెక్ లిస్ట్ చెప్తా ఉంటే అర్థమవుతుంది. సో ఫస్ట్ ఓన్ హాస్టల్ ఉండాలి, ఓన్ ఇంటర్ కాలేజ్ అయి ఉండాలి, ఎక్స్పర్ట్ ఇన్ హౌస్ ఫ్యాకల్టీ. ఇన్ హౌస్ అంటే ఏంటి అంటే అక్కడే అవైలబిలిటీలు ఉండాలి. ఎందుకు అవైలబిలిటీలు ఉండాలి అక్కడే ఇన్ హౌస్ ఫ్యాకల్టీ అని నేను చెప్తున్నాను, మీకు చెప్తాను. తర్వాత స్టడీ హౌస్లో ఏంటి అంటే డౌట్స్ క్లియరెన్స్ టైంలో ఈ ఇన్ హౌస్ ఫ్యాకల్టీ అక్కడే ఉంటే డెఫినెట్లీ జేఎల్స్ అనే వాళ్ళు ఉంటారు. జేఎల్స్ అనే వాళ్ళకి మినిమం నాలెడ్జ్ కూడా ఉండదు. ఏదో ట్యూటర్ లాగా వార్డెన్ లాగా 10,000 12,000 లేకపోతే 15,000 ఇచ్చేసేసి వాళ్ళని ఈ స్టడీ హాల్ని చూసుకోండి, అరే కొత్త బంగారులో ఒక సినిమాలో మినిమం నాలెడ్జ్ కూడా ఉండదు అనమాట ఈ వార్డెన్స్కి జేఎల్కి చాలా వరకు. ఓకే, అందుకనే ఈ ఇన్ హౌస్ ఫ్యాకల్టీ ఉంటే డెఫినెట్లీ ఇది ఒక అడ్వాంటేజ్. డౌట్స్ క్లియరెన్స్లో ఎవరైతే క్లాసులు చెప్పారో వాళ్ళే మనకు డౌట్స్ కూడా క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది.